స్థలాన్ని కబ్జాకు పాల్పడుతున్న పసుపుల గ్రామానికి చెందిన మంగలి రామశేఖర్, లాయర్ నాగలక్ష్మిరెడ్డి వ్యక్తుల నుంచి కాపాడాలని భూ హక్కుదారుడు వై భరత్ కుమార్ పోలీసులను కోరారు. కర్నూలు నగర సమీపంలోని సూదిరెడ్డిపల్లి గ్రామంలో 93 సెంట్ల స్థలం కేవీకే కిషోర్ రెడ్డి, బి వేణుగోపాల్ సంబంధించిన భూమిని గత కొన్ని సంవత్సరాల కిందట కొనడం జరిగిందని భూ హక్కుదారుడు తెలిపారు. మంగలి రాము శేఖర్, లాయర్ నాగలక్ష్మిరెడ్డి తప్పుడు సర్వే నంబరుతో నకిలీ ధృవీకరణ పత్రాలతో అధికారులని బురడి కొట్టించి భూ కబ్జాకు పాల్పడుతున్నారన్నారు. తమ స్థలంలో పనులను చేయించకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. రాజకీయ నాయకుల అండదండలతోనే భూ కబ్జాకు పాల్పడుతున్న కొంతమంది వ్యక్తుల నుంచి తమ స్థలాన్ని కాపాడవలసిందిగా అధికారులను కోరారు. మాకు జడ్జిమెంట్ వచ్చింది, ఇది మా సైటు అని చెప్పేసి అడ్డుకుంటారు. వాళ్ళ జడ్జిమెంట్ వచ్చింది ఈ సర్వే నెంబర్ కాదు, వేరే సర్వే నెంబరు అని చెప్తున్నా కానీ వాళ్ళు ఎంఆర్ఓ నుంచి ఆర్డర్లు లేవు, ఎంఆర్ఓ నుంచి ఏమి ఆర్డర్లు లేవు, కోర్టు ఇది అని సైట్ అని కూడా డిక్లేర్ చేయలేదు. వాళ్ళకి వేరే స్థలం మీద వచ్చిన జడ్జిమెంట్ తెచ్చి వీడికి వచ్చి అన్యాయంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఏమన్నారు? మేము తీసుకుంటాం, చర్య తీసుకుంటాము ఖచ్చితంగా అని చెప్పినారు. మీ సర్వే 32 A1 B1. మీరు ఎవరి దగ్గర నుంచి కొన్నారా? మేము వేణుగోపాల్ రెడ్డి, కేవీకే కిషోర్ రెడ్డి కానీ తీసుకున్నాం. 93 సెంట్లు. 70 A1 B1. A1 B1 393 సెంట్లు. 93 సెంట్లు. మీరు ఎవరి దగ్గర? రెడ్డి, కేవీకే కిషోర్ రెడ్డి నుంచి నేను తీసుకున్నాను. ఆల్రెడీ ఏదైతే ల్యాండ్ 322 సర్వే నంబర్లో 93 సెంట్లు మంగళరాము వాళ్ళకి 32 మాది, 322 వాళ్ళది. 322 మీద జడ్జిమెంట్ వచ్చింది. వాళ్ళు అది చూసుకోవాలా, ఆ సైడ్ తీసేసుకోవాలా. వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోయి వాళ్ళు మా ల్యాండ్ ఏదని వాళ్ళతో అడిగి హైకోర్టులో గెలిచినామంటున్నారు, జడ్జిమెంట్ వచ్చింది అంటున్నారు. హైకోర్టు నుంచి ఎంఆర్ఓకి నోటీస్ చూపించుకోవాలి, వాళ్ళ సైట్ వాళ్ళు చూపించుకోవాలా. ఇది మాది వచ్చేసి 332 A1 B1 లీగల్ ఏదో కరెక్ట్గా ఉంది. మేము బ్యాంక్ లోన్ కూడా తెచ్చుకున్నాం, ఇంప్రూవ్మెంట్ కోసం, డెవలప్మెంట్ కోసం చేసుకోవాలా అని. అనవసరంగా ఈ లాయర్ అనే వ్యక్తి నాగలక్ష్మిరెడ్డి వచ్చి ఇది మా సైటు, మాకు వచ్చింది తీర్పు, జడ్జిమెంట్ నా కాడ ఉంది అంటే, జడ్జిమెంట్ సార్ మీకానే ఉంది, యాడికి పోలే జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్ చెప్పాల్సింది ఎవరు? ఎంఆర్ఓ సారు, రెవెన్యూ డిపార్ట్మెంట్. అది చూపించుకోండి, మీ సైట్ ఏడాది తీసేసుకోండి. ఇది మా సైటు. మేము జెన్యున్గా బైరెడ్డి వెంకటరామరెడ్డి సార్ కాడ లీగల్ ఎయిడ్ తీసుకున్నాము, బ్యాంకులో లోన్ కూడా తెచ్చినాము. సర్వే నెంబర్ మొత్తం లీగల్గా ఒక అక్షరం తక్కువ ఉన్నా కానీ లోన్ రాదు. ఇప్పుడు ఉన్న కాలంలో 72 నుంచి మా మీదనే ఉంది. అందుకే మేము కూడా వాళ్ళ మీద మంగళరాముడు వచ్చి మాకు ఊకే ఇష్యూ చేస్తున్నాడు. మంగళరాముడు, నాగలక్ష్మిరెడ్డి వాళ్ళ తమ్ముడు శంకర్ అనేది వచ్చి ఇష్యూ చేస్తుంటే మేము కోర్టుకు పోయినాం. కోర్టుకు పోతే వాళ్ళు ఏమైనా అర్జెంట్ నోటీస్ అనేసి వాళ్ళకి ఇచ్చేసి ఫిబ్రవరి 15న వాళ్ళు కాయిదాలని